హలో ఎవ్రీవన్, ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, మంత్రి నారా లోకేష్ గారు టీడీపీలో అసలు ఏం జరుగుతుందన్న దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి సార్? తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. లోకేష్ గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. లాస్ట్ 1 వీక్ నుంచి కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి 2 సార్లు వచ్చారు, లోకేష్ గారు 2 సార్లు వచ్చి ప్రజా దర్బార్ని నిర్వహించారు. అంటే పార్టీలో ఏదో ఒక అసంతృప్తి ఉంది అనేటువంటి సంకేతాలని అందుకున్నారు. క్యాడర్లో ప్రత్యేకించి అసంతృప్తి ఉంది. ఎందుకు ఉంది? 16-17 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా క్యాడర్ ఉత్సాహంగా పనిచేయాలి, సంతృప్తికరంగా ఉండాలి. ఇంకా ఒకవేళ అసంతృప్తి వచ్చినా లాంగ్ జర్నీలో వస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు రావటం ఏంటి, ఎందుకు ఉంది అనే దాని మీద ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మనం కొంతమందిని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, వాళ్ళు మనకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు కొంత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు, ఏం జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, సంతోషం. ఎందుకు తీసుకొచ్చుకున్నాం కూటమి ప్రభుత్వాన్ని? ఆ రోజు జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని బయటకు తీసి శిక్షిస్తారని కదా తీసుకొచ్చుకుంది, కానీ శిక్షించట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు, మరికొంతమంది అసంతృప్తి ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చింది అయినప్పటికీ కూడా ఇవాళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు అవుతున్నాయి అనేది రెండోది. మూడోది ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చింది ఇవాళకి కూడా అధికారులు మా మాట వింటలేదు, మాకు గౌరవించట్లేదు. మూడోది. నాలుగోది ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చింది అయినప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాంట్రాక్టులు, చిన్న కాంట్రాక్టుల నుంచి పెద్ద కాంట్రాక్టుల వరకు అన్నీ చేసుకుంటున్నారు. 4. 5 అంటే నేను చెప్పేది, మనం కలిసినప్పుడు రకరకాల వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నటువంటిదే నేను చెప్తున్నా. 5 ఏంటి, మొత్తం పనులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ మధ్యకాలంలో. అది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముందుండి అన్ని పనులు చేయించుకుంటున్నారు. అసలైనటువంటి వాళ్ళని, కష్టపడినటువంటి వాళ్ళని, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నానా రకాలుగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు అధిష్టానం, లేదంటే పిలిచి మాట్లాడట్లేదు అనేది 6ది. ఓకే. 7 ఏంటి, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, కానీ ఆ నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి వాళ్ళు అంతా కొత్త వాళ్ళెవరో మాకు తెలియట్లేదు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది 6. 7వది ఏంటి, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలవట్లేదు, వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. తమ ఇళ్లలో కానీ లేదంటే తమకు సంబంధించినటువంటి గ్రామంలో కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళు సహకరించట్లేదు అనేది ఇంకొకటి. ఇంకోటి ఏంది, అసలు వీళ్ళు అందుబాటులోనే ఉండట్లేదు, వీళ్ళు నియోజకవర్గానికి రావట్లేదు, కాబట్టి ఏం చేయాలి అనేది ఒకటి. ఇంకోటి ఏంది, అత్యంత తీవ్రమైనది, మేమేదన్నా పనులు చేసుకొని ఏదైనా చిన్న పనులు ఏదైనా చేసుకుంటే ఆ పనుల్లో వాటాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ లేదా కొంతమంది మినిస్టర్స్ కానీ అనేది ఇంకొకటి. ఇట్లా అనేకమైన కపుల్ ఆఫ్ ఇష్యూస్తో పాటు అసలు మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు మీరు? ఇప్పుడు రెవెన్యూ సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ 90% ఇవాళకి కూడా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్నారు. రెవెన్యూ అంటే డబ్బు సంపాదన కాదు, ఈ ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూస్ తోటి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ఆ పెట్టినటువంటి క్రమంలో సర్వేలు చేయకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ ల్యాండ్ ఇంకొకరికి వేసేసారు, పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇష్యూ చేసిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు కావు కదా. ఇప్పుడు ఆ పాస్ పుస్తకాలని బేస్ చేసుకొని పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఒకటి. అసలు సింపుల్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టకముందు ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల్లో ఉండేటువంటి ఎక్స్టెంట్, ఆ పాస్ పుస్తకాల్లో ఉన్న సర్వే నెంబర్లని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి చెప్పచ్చు కదా ఈ ప్రభుత్వం. అది చెప్పట్లేదు. చెప్పకపోగా ఈ రీసర్వే చేస్తామని చెప్తున్నారు.
రీసర్వే చేయాలంటే వాళ్ళు 10,000 నుంచి 20,000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నారంట, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా. వాళ్ళు వీళ్ళని అందరినీ అడుగుతున్నారంట, 10,000 ఇస్తేనే మేము పని చేస్తాం, లేదు మీ సర్వే నెంబర్లో మా ఏదైనా క్రిటికల్ ఉంటే 50,000 ఇట్లా డిమాండ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళే కలిసిన వాళ్ళే చెప్తున్నారు రకరకాలుగా. సో కాబట్టి 180 మందికి 80 నుంచి 90 మందికి భూములకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని సాల్వ్ చేయట్లేదు అనేటువంటి బాధ తెలుగుదేశం పార్టీ అభిమానులకి లేదా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా సమస్య సాల్వ్ చేయండి అని చెప్పి వీళ్ళు అడిగితే వీళ్ళని జనరల్గా అడుగుతారు కదా అధికారంలో ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగితే మాదే సమస్య ఉంది, మీ ఎక్కడ తీరుస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు, చెప్పే పరిస్థితి. సో దీంతో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. దీనివల్ల పార్టీకి కూడా బ్యాడ్ జరిగే అవకాశం. అందుకే ఇప్పుడు రంగంలో దిగారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు రంగంలో దిగి ప్రజా దర్బార్ నిర్వహించారు. లోకేష్ గారు ఒక్కరోజే 4 గంటల్లో 4,000 మందికి సమస్యలను విన్నారు, వాటిని కంప్యూటరైజ్ చేశారు. వాళ్ళ సమస్యలను వాళ్ళ వినతి పత్రాలను తీసుకొని మళ్ళీ నిన్న మంగళవారం రోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇప్పుడు వ్యక్తిగతమైన సమస్యలు వీటన్నిటిని తీరుస్తున్నారు కొన్నిటిని. అసలు ప్రజా దర్బార్కి ఎందుకు రావాలి, మంగళగిరి ఆఫీస్కి పార్టీ ఆఫీస్కి ఎందుకు రావాలి? ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను తీరిస్తే మంగళగిరి ఎందుకు రావాలి? ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి అయిపోవాలి కదా సమస్యలు. అందుకే ఎమ్మెల్యేలను గాడిలో పెట్టడానికి వాళ్ళు మంత్లీ ఒక టైం టేబుల్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రజల మధ్యలో ఉండండి అని చెప్పేసి, అంటే 1వ తారీఖు పెన్షన్లు మంచడం, ఇలా ప్రజా దర్బార్లు నిర్వహించడం, ప్రతి శుక్రవారం ఏదో ప్రజా దర్బార్ పెట్టారు అది నిర్వహించడం, ఇలా ఒక టైం టేబుల్ ఇచ్చారు. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు అటెండ్ కండి ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు. సో పార్టీలో ఏం జరుగుతుంది, అసహనం ఎందుకు ఉంది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు ఇప్పుడు. బహుశా ఒక 1-2 నెలల్లోనే దీనికి పరిష్కారం వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నారు అందరూ. లేదంటే ఇదే అసహనం అన్నీ చేస్తున్నాం కదా ఎందుకు ఇంత అసహనం ఉందని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి లోకేష్ గారు చంద్రబాబు గారు. ఎందుకు ఒకవైపు 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు పెట్టుబడులు తీసుకురాగలిగారు, ఉద్యోగ కల్పన చేయగలిగారు, గ్రోత్ రేట్ని పెంచగలిగారు, ఇవన్నీ చేస్తున్నాం కదా, ఎందుకు అసహనం ఉంది? సూపర్ 6లు అమలు చేస్తున్నారు, అందుకు అసహనం ఉంది అని అంటే ఈ కారణాలు, ఇందాక నేను చెప్పినటువంటి కారణాలు. సో ఈ కారణాలని బేస్ చేసుకొని వాళ్ళు కనుక పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని పార్టీ సమస్యలను క్యాడర్ సమస్యలను తీర్స్తే తప్ప అసహనం పోదు. ప్రజా సమస్యలు అవి కూడా తీర్చాలి. ఫస్ట్ ల్యాండ్ సమస్యలు తీర్చాలి, భూ సమస్యలు తీర్చాలి. రీసర్వేలో నీకు ఆర్ఐ దగ్గరికి పోతే ఒక రేటు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక రేటు, ఆర్డీఓ దగ్గరికి పోతే ఒక రేటు, ఇలా ఉంది పరిస్థితి. సో దీనికన్నా చక్కదిద్దకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో 2 చోట్ల ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. అవసరమైతే రీస్ట్రక్చర్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి మార్చాలి, సంస్థాగతంగానే లేదా ప్రభుత్వ పరంగానే. మినిస్టర్స్ ఉన్నారు, కొంతమంది మినిస్టర్స్ గ్రాఫ్ బాగాలేదన్నారు, వాళ్ళు మార్చేసేయాలి. అలాగే సంస్థాగతంగా లీడర్లు ఉన్నారు, కొంతమంది జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, లేదంటే జోన్ కోఆర్డినేటర్స్ ఇవన్నీ ఉన్నారు. వాళ్ళ పనితీరు బాగాలేకపోతే ఇమీడియట్గా మార్చాలి, రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. సో రీస్ట్రక్చర్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.